పేపరు సార్ రవికుమార్ సార్ టీవీ5 రవికుమార్ గారు ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు డీటెయిల్డ్గా చెప్పారు. గ్రామ సభలు పెట్టిందే చివరి అర్హత కలిగిన అత్యంత పేదవాడితో సహా అందరికీ అవకాశాలు కల్పించాలని. దాంట్లో భాగంగానే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. మీరు చెప్పినట్టు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేది మా అందరి లక్ష్యం. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం, స్టిల్ గోయింగ్ ఆన్. గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి వాటిలో అర్హత ఉన్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం. టోటల్ దెర్ ఇస్ నో సీలింగ్, నథింగ్, ఆల్ సాచురేషన్. అమ్మా భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో తప్పనిసరిగా ఈజీఎస్ పనికి పోయి ఉంటారు, పోయారు కూడా. సార్ గ్రామ సభలలో కొన్ని ఏ గ్రామంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉండి ఉంటే వాళ్ళకి పని దీవెనాలు కావాలని అడిగితే 100% అమలు చేశారు అక్కడ. కాబట్టి అటువంటి ప్రాబ్లం అరైజ్ కాదు. థ్యాంక్ యూ.